నమస్తే. ఈ 8 మంది ప్రాణాలేంటి? తెలంగాణ సమాజం గానీ, భారతదేశం మొత్తం జాతి గానీ, ఆ పరమేశ్వరుని ప్రార్థన చేయడం ఏంటి? వీళ్ళు క్షేమంగా బయటికి రావాలని కోరుకోవడం ఏంటి అనేది మీకు రకరకాల ప్రశ్నలు మీ మదిలో తలెత్తుతుంటాయి. ఈ నెల 22వ తారీఖు ఉదయం 8:30 ఎస్ఎల్బిసి టెన్నెల్లో ఒక 42 మంది కార్మికులు ఆ టెన్నెల్ వర్క్ చేసుకుంటూ ఆ టెన్నెల్ సడల్గా కూలిపోవడం, అందులో 34 మంది వెనక్కి రావడం, క్షేమంగా బయటపడడం, 8 మంది ఆ టెన్నెల్లో చిక్కుకోవడం. ఈ విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది. దానిలో చిక్కుకొని ప్రాణాలతో ఉన్నారా లేరా రకరకాల ప్రశ్నలు దేశవ్యాప్తంగా ప్రజలందరి మధ్యలో తొలుస్తున్న ప్రశ్నలు. అసలు ఏంటి ఎస్ఎల్బిసి ఏంటి? ఇక్కడ ఈ 8 మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతకడం ఏంటి? అసలు వాళ్ళు ఉన్నారా లేరా అని మనం అనుకోవడం ఏంటి? ఈ 34 మంది బయటకు పడడం ఏంటి? అసలు ఈ టెన్నెల్ ఏంటి? ఈ శ్రీశైలం ఏంటి? ఇదంతా ఏంది అనేది కొంతమంది గజిబిజిగా ఉంటుంది. వాళ్ళకు పూర్తిగా అర్థం కావడానికి ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఈ పూర్తి పేరు. ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. దీని పొడవు 44 కిలోమీటర్లు, వెడల్పు 10 మీటర్లు. దీని అంటే ఉద్దేశం ఏంటంటే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,50,000 ఎకరాలకు సాగునీరు అందించడం. 30 టీఎంసీల మేర నీరు తీసుకొని 4,50,000 ఎకరాలకు సాగునీరు అందించడం. అట్లాగే 850 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించడం. దీని ప్రధాన ఉద్దేశం ఇదే. ఇది కెనాల్ ద్వారా తీసుకెళ్ళొచ్చు కదండి. మరి ఏంటి ఈ టెన్నెల్ ఇవన్నీ ఏమవసరం? శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటున్నారు కదా, కెనాల్ ద్వారా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా, అక్కడికి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది మీకు ప్రశ్న రావచ్చు, సహజమే. కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉందంటే చుట్టూ అభయారణ్యం, కొండలు గుట్టలు, చెట్లు చేమలతో నిండుకొనున్న ప్రదేశం. అందులో అది వన్య మృగాలకు పుట్టినిల్లు లాంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ మనం బయట ఎలాంటి తవ్వకాలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా ఎలాంటి శాఖలు కానీ అనుమతులు ఇవ్వవు. ఇది వాస్తవం. అంటే పైన కెనాల్ త్రవ్వుకుంటూ వెళ్ళి నల్గొండ జిల్లాకు నీరు ఇవ్వడం అసాధ్యం. ఇక రెండో ఖచ్చితమైన పని ఏంటి జరగాలి? అక్కడ నీరు పంపాలంటే మాత్రం ఈ అండర్ గ్రౌండ్ టెన్నెల్ ద్వారా నీరు పంపించాలి. శ్రీశైలం అంటే నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం డ్యామ్ ఉన్న సంగతి మనకందరికీ తెలుసు. నల్గొండ జిల్లా అండర్ గ్రౌండ్ నుండి వెళ్తే 45 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ ద్వారా పంపింగ్ చేసి అక్కడ ఒక రిజర్వాయర్లను నింపి అక్కడి నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులకు కానీ అటు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు కానీ నీరు అందించడం జరుగుతుంది. ఇది ప్రణాళిక. ఇది 1980లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. ఇది అంటే 45 సంవత్సరాల వ్యాప్తంగా నత్తనడక నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే లోపల 45 కిలోమీటర్ల అతిపెద్ద సొరంగం తవ్వాలి కాబట్టి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. అంటే డబ్బు పరంగా కాదు, కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లోపల చిమ్మ చీకటి, గాలి, నీరు అన్నీ బయట నుండి తీసుకెళ్ళాలి. కార్మికులు చాలా రిస్క్ చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అది త్రవ్వుతుంటే రాళ్ళు, మట్టి దిబ్బలు అన్నీ కూలడం, మిషన్లకు అంతరాయం కలగడం, రకరకాల ఇబ్బందులు. అంటే ఇక్కడ ఇంతకుముందు మరి పనే జరగలేదంటే జరిగింది. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా విభజించారు. ఒకటేమో నది అంతర్భాగం నుండి అంటే ఇన్లెట్, అది ఇక్కడ నుండి పని స్టార్ట్ అయింది. నల్గొండ జిల్లా అక్కడి నుండి కూడా ఎండింగ్ పాయింట్ నుండి కూడా పని స్టార్ట్ అయింది. మొదలు అంటే నదీ గర్భంలో దోమలపేట దగ్గర నదీ గర్భం నుండి 12 కిలోమీటర్ల మేర పని జరిగిందండి. ఆల్రెడీ పని కంప్లీట్ అయిపోయింది. ఇటు నల్లగొండ జిల్లా మాన్యవారిపల్లె అనే ఎండింగ్ పాయింట్ ఉంటుందా, అటు నుండి కూడా పని జరిగిందండి. అటు నుండి కూడా దాదాపు 20 కిలోమీటర్ల మేర పని జరిగింది. ఇటు ఫస్ట్ నుండి
14 కిలోమీటర్లు ఇక్కడి నుండి జరగడం, ఫస్ట్ మన నది గర్భం నుండి ఎండింగ్ నల్లగొండ జిల్లా మాన్యవారి పల్ల నుండి అటు 20 కిలోమీటర్లు. అంటే అదొక 20 కిలోమీటర్లు, ఇదొక 14 కిలోమీటర్లు, 34 కిలోమీటర్ల మేర పని కంప్లీట్ అయిపోయింది. ఇక మధ్యలో ఉండేది ఎంత అంటే 10 కిలోమీటర్లు మాత్రమే. అది త్రవ్వితే ఆ పని మొత్తం అయిపోయినట్లే, నీరు నల్గొండ జిల్లాకు వెళ్ళిపోతాయి. ఈ 10 కిలోమీటర్లు 2019లో పని ఆగిపోయింది. ఒక సైడ్ ఏమో మట్టి దిబ్బలు మొత్తం కూలి నీరు మొత్తం దానిలో చేరి నది అంతర్భాగంకి వెళ్ళి జరిగేది, అట్లా ఆగిపోయింది. రెండవ సైడు నల్గొండ సైడు జరిగే పని ఏంటంటే ఆ మిషన్ చెడిపోయి అది లోపల ఇరుక్కుపోయి దాన్ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ పనులు పునర్ప్రారంభించాలంటే సంవత్సర కాలం పడుతుందట. అమెరికా నుండి నిపుణులు రావాలట, ఆ మిషన్ రావాలట. అది జరగడానికి సంవత్సరం పట్టవచ్చు, సంవత్సరంన్నర పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. దాని కాలం అంత జరుగుతుందట. ఇక ఇప్పుడు ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారు దానికి 4,000 చిల్లర కోట్లు, 4,300 కోట్లు కేటాయించి ఈ పనులు మళ్ళీ ప్రారంభించడం 2024లో ప్రారంభించడం జరిగింది. ఇందుకు ఏం చేసిందంటే నది అంతర్భాగం నుంటే పనులు ప్రారంభించడం జరిగింది. ఎలా పనులు చేస్తారు అంటే ఒక మిషన్ ఉంటుందట. ఆ మిషన్ బరువు 2,000 టన్నుల బరువు ఉంటుందట. ఆ మిషన్ 2 సైడ్లు, ఇటు నల్గొండ జిల్లా సైడు కానీ ఇటు నది అంతర్భాగం నుండి కానీ 2 సైడ్లు ఆ మిషన్లు పెట్టి డ్రిల్ చేసుకుంటూ అదే మిషను లైనింగ్ కూడా చేస్తుందట. అంటే ఆ టన్నెల్కి కావాల్సిన అన్ని రకాల వసతులు అక్కడ దగ్గర ఉండే ఒక 50 మంది కార్మికులు, అంటే నిపుణులు కానీ కార్మికులు కానీ ఇది డ్రిల్ చేసుకుంటూ లైనింగ్ చేసుకుంటూ ఎలక్ట్రిసిటీ ఇంకా టెన్నెల్కి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చుకుంటూ ముందుకు జరగడం దాన్ని కర్తవ్యం, అంటే ఆ పనిలో భాగంగా చేస్తుంటారు. ఈ మొత్తం కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారయ్యా అంటే జేపీ అసోసియేట్స్ అనే ఒక కంపెనీ, జయప్రకాష్ అసోసియేట్స్ అనే ఒక కంపెనీ నిర్వహిస్తుందట. ఇప్పుడు మళ్ళీ పునర్ప్రారంభంలో భాగంగా ఈ నెల 22న ఒక టీం 42 మందితో కలిసి మిషన్ను మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. అంతకుముందు కొన్ని మాసాలు కూడా ఏంటది 2.5 మీటర్లు డ్రిల్ చేసేసిండ్రు, లైనింగ్ వేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. ఇంకొంత భాగం ముందరికి వెళ్ళిన తర్వాత ఈ నెల 22వ తారీఖు రోజు పెద్ద శబ్దాలు వచ్చి ఆ టెన్నెల్ కూలడం, ఏదైతే డ్రిల్ చేసిన ప్రదేశం ఉందో అది కూలిన తర్వాత అక్కడి కార్మికులు భయాందోళనకు గురయ్యి 34 మంది బయటికి కేకలు వేసుకుంటూ బయటికి ఉరికొచ్చి అక్కడ ఆ 12 కిలోమీటర్ల మేర లోకో ట్రైన్కు దారి కూడా వేసుకొని ట్రాక్లు కూడా వేసుకొని వాళ్ళు లోపలికి బయటికి రావడం ఆ ట్రైన్ ద్వారానే చేస్తుంటారట. ఆ ట్రైన్ ఎక్కి 34 మంది బయటకు వచ్చిండ్రు. 8 మంది మాత్రం మిషన్ ఫ్రంట్ భాగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చిక్కుకున్నారు. 4 కార్మికులు, 4 కంపెనీ నిపుణులు, ఈ 8 మంది చిక్కుకున్నారు. ఎంత పెద్ద శబ్దంతో అది కూలిందట అంటే ఆ మిషను 2,000 టన్నుల బరువు ఉండే ఆ మిషన్ కూడా ఆ కూలిన మట్టి దిబ్బలు రాళ్ళ దాటికి 25 మీటర్లు వెనక్కి జరిగింది మిషన్ అంటేనే దాని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ 8 మంది ఆడ చిక్కుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని వెలికి తీసే పనుల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఇటు సైనికులు కానీ, నేవీ కానీ, తర్వాత ఇక రకరకాలుగా జార్ఖండ్ నుండి వచ్చిన ఇంకొక సిబ్బంది కానీ, ఉత్తరాఖండ్ నుండి వచ్చిన వాళ్ళు కానీ, అందరూ అన్ని రకాల సిబ్బంది 3 నుండి 500 మంది తీవ్రంగా శ్రమిస్తున్నారు వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకురావాలని. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు, వాళ్ళు 22వ తారీఖు చిక్కుకున్నారు, లోపల ఆక్సిజన్ కూడా లేదంటున్నారు, నీరు లేదంటున్నారు, ఆహారం లేదంటున్నారు, అసలు బ్రతికే అవకాశం ఉందా అనేది మీకు ప్రశ్న కలగవచ్చు. అసలు ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయా, ఇట్లా టెన్నెల్లో ఇరుక్కుపోయిన వాళ్ళని ఎప్పుడైనా బయటికి తీసినరా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఉత్తరాఖండ్లో ఇంతకుముందు సేమ్ ఇలాంటి టెన్నెలనే 41 మంది ఇరుక్కున్నారంటండి. ఇట్లే సొరంగం కూలిపోయి లోపల ఇరుక్కున్నారట. అప్పుడు కూడా సహాయక చర్యలు స్టార్ట్ చేసిందట. స్టార్ట్ చేసిన 11 రోజుల తర్వాత వాళ్ళు బ్రతికి ఉన్నట్లు సమాచారం వచ్చిందట. 41 మంది, ఇప్పుడు 8 మంది మాత్రమే. ఉత్తరాఖండ్లో 41 మంది 11 రోజుల తర్వాత వాళ్ళు బ్రతికి ఉన్నట్లు సమాచారం దొరికిందట.
అప్పుడు అక్కడ అధికారులు, రెస్క్యూ టీంలు, నిపుణులు అందరూ కలిసి వారు ఎక్కడైతే చిక్కుకున్నారో దాని పైభాగంలో, అంటే గ్రౌండ్ పైభాగంలో, ఆ టెన్నల్ పైభాగంలో నుండి డ్రిల్ చేసి వాళ్ళను క్షేమంగా బయటికి తీశారంట. ఆ 41 మంది పూర్తిగా బతికిండ్రు. అంటే ఈ డ్రిల్ చేయడానికి కూడా 6 రోజుల సమయం పట్టిందంట వాళ్ళకు. 11వ రోజు నాడు వాళ్ళను గుర్తించి 6 రోజుల పాటు శ్రమించి డ్రిల్ చేసి వాళ్ళను బయటికి తీయడం జరిగిందట. అంటే 41 మంది మన దేశంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇలా చిక్కుకున్న వాళ్ళు బయటికి తీసిండ్రు. క్షేమంగా వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు ఈ 8 మందిని కూడా మేము బయటికి తీసుకొస్తామనే నమ్మకంతో ఈ 500 మంది సిబ్బంది పోరాటం చేస్తున్నారు. వాళ్ళు లోపల బ్రతికి ఉన్నారనే మనం ఆశించాలి. ఇప్పుడు ఆ పరమేశ్వరుని వాళ్ళు బయటికి రావాలని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగినట్టు ఏమీ లేదు. వాళ్ళు క్షేమంగా బయటికి వస్తారనే ఆశించే మనం ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు రావాలనే ప్రార్థన జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఏంటంటే, ఉత్తరాఖండ్లోనేమో 80 మీటర్ల డెప్త్ మాత్రమే ఉంది. 80 మీటర్లు డ్రిల్ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇలా డ్రిల్ చేయడానికి వీలు లేదండి. ఎందుకంటే 500 మీటర్ల డెప్త్ ఉందట ఇక్కడ. సుమారు 1/2 కిలోమీటరు డెప్త్. అంత డెప్త్ డ్రిల్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం వాళ్ళు ఒకవేళ చేస్తే. కాబట్టి ఆ డ్రిల్ చేసేది కొద్దిసేపు పక్కకు పెట్టేసి ఈ టెన్నల్ ద్వారానే వాళ్ళు వెళ్ళి ఆ మట్టి దిబ్బలను, రాళ్లను పక్కకు జరుపుకుంటూ వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనమంతా చేసేది ఏంటంటే ఆ దేవదేవుని ప్రార్థించడం, వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి కేవలం శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుణ్ణి, వాళ్ళు మన తెలంగాణ వాసులు కూడా కాదు, అంతా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తర్వాత పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే ఆ 8 మంది సిబ్బంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు దాంట్లో చిక్కుకోలేదు. ఏ రాష్ట్ర ప్రజలైనా వాళ్ళు కూడా మన దేశ ప్రజలే. కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ వాళ్ళు బయటికి రావాలని ప్రార్థన చేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు బయటికి రావాలనే ఆశిద్దాం.